జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధంలో ఉన్నాం. నారద మహర్షి ధర్మరాజుకు కలిగిన సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తూ చతురాశ్రమ ధర్మాల గురించి చెప్తున్నారు. అలా చెప్తూ ప్రహ్లాద అజగర ముని సంవాదాన్ని గురించి తెలియచేసినప్పుడు ధర్మరాజు అడుగుతున్నారు, ఆ అజగర మహర్షిలాగా నేను తయారవ్వగలనా? నన్ను బోటి జడగృహస్థుడు ముని వల్లభ ఇట్టి పదవి మోదంబున నేయనూన చెందును వేగమ వినిపింపుము నేడు నాకు విజ్ఞాన నిధి. ఓ మునిశ్రేష్ఠ, నా వంటి అజ్ఞాని గృహస్థుడు అయిన గృహస్థుడు ఈ అజగరముని పొందిన బ్రహ్మానంద పదవిని అందుకోవడం సాధ్యమా? అందుకు నేనేం చెయ్యాలి? ఓ జ్ఞాన నిధి, త్వరగా నాకు ఆ మార్గాన్ని బోధించండి అని అడుగుతున్నారు. ఈ గాథని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియచేశారు. అలాగే నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియచేస్తున్నారు. నారద మహర్షి అనగానే, అలా ధర్మరాజు అడగంగానే నారద మహర్షి తెలియచేయడం మొదలెట్టారు. గృహస్థ ధర్మంలో ఉన్నవాడు ఇంట చేసే పనులన్నీ కూడా వాసుదేవార్పణంగా చేయాలి. ఎలాగా జ్ఞానం వస్తుంది అంటే, గొప్ప మునులను సేవించి వారి ద్వారా నారాయణుని దివ్యమైన అవతార కథలను వినాలి. ఆయా సమయాలలో శాంతమూర్తులైన వారితో మెలగాలి. సంతానం, మిత్రులు, భార్య వంటి బంధాలు కలల లాంటివి అని తెలుసుకోవాలి. అంతరంగంలో ఇష్టం లేకున్నా సరే ఇష్టం కలిగినట్టు పురుష ప్రయత్నాలు చేయాలి. బంధంలో చిక్కుకోకుండా ధనాన్ని ఇచ్చి తండ్రి, కొడుకు, కూతురు, తోబుట్టువులు, మిత్రులు, దాయాదులకు సంతోషాన్ని కలిగిస్తూ ధన ధాన్య నిధులు దైవ సంకల్పం చేత లభించిన వాటి పట్ల అభిమానం పెంచుకోకుండా అనుభవించాలి. ఇంట కాని పంట చేనులో కాని కడుపును నింపుకోవడానికి మాత్రమే దొంగిలించిన వారిని శిక్షించకూడదు. పాములు, మృగాలు, ఎలకలు, కోతులు, ఈగలు, గాడిదలు, ఒంటెలు వీటిని బాధించకూడదు. సంతానంలాగా ఆదరించాలి. దేశకాల దైవాలకు అనుగుణంగా ధర్మార్థ కామాలందు ప్రవర్తించాలి. గృహస్థుడైన వాడు ఏం చేయాలి అని ఆ గృహస్థాశ్రమ ధర్మాలని నారద మహర్షి చెప్తున్నారు. కుక్కలు, భ్రష్టులు, చండాల జాతుల వారికైనా తినదగిన పదార్థాలను ఉచితంగా ఇవ్వాలి. కులవృత్తి చేత లభించిన ఆహారాదులతో దేవతలు, మునులు, పితృదేవతలు, ప్రాణులు, మానవులను తృప్తిపరచాలి. తన కులవృత్తి వలన ప్రాప్తమైన ఆహార పదార్థాలను దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, మానవులకు, జీవ జంతువులకు సంతర్పణ చేయాలి. ఈ విధంగా పంచయజ్ఞాలు జరిపి అనంతరం పరమాత్మను అర్చించి జీవుడు బ్రతుకు సదుపాయాన్ని చక్కగా నిర్వర్తించాలి అని, జనక గురులనైన జంపునర్ధమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు నట్టి భార్య పురుషుడతిథి శుశ్రూష సేయించి గెలుచు నజితు నీషునైనా. లోకంలో మానవుడు ధనానికి దాసోహమని తండ్రినైనా గురువులనైనా సంహరిస్తాడు. కానీ భార్య కోసం ధనమేంటి, ప్రాణాలైనా ధారపోస్తాడు. అలాంటి భార్య చేత అతిథి శుశ్రూష చేయించి ధర్మ మార్గంలో ఈశ్వరుణ్ణి కూడా గెలవచ్చు అని నారద మహర్షి చెప్తున్నారు. పరముడీశ్వరుండు బ్రాహ్మణ ముఖమున నాహరించి తుష్టుడైన భంగి నగ్ని ముఖమునందు హవ్య రాసులు గొని అయిన దృష్టి నొందడనగ చరిత. ఓ పుణ్య చరిత్ర ధర్మరాజుతో చెప్తున్నాడు. పరాత్పరుడైన ఈశ్వరుడు బ్రాహ్మణ రూపాన భుజించి తృప్తి పొందినట్లు అగ్నిముఖంగా వేసిన హవ్య సమూహాన్ని స్వీకరించినప్పుడు కూడా తృప్తి చెందడు. కాబట్టి గృహస్థుడు బ్రాహ్మణుల యందు, దేవతల యందు, మానవులు, పశువుల మొదలైన జాతుల యందు అంతర్యామిగా ఉన్న బ్రాహ్మణ ముఖుడైన ఆ జీవరూప ఈశ్వరునికి ఆయా కోరికలు సమర్పించి సంతృప్తి పరచాలి.
భాద్రపద మాసం కృష్ణపక్షంలో దక్షిణాయన ఉత్తరాయణాల్లోనూ రాత్రి పగలు సమానంగా ఉండే కాలాల్లో ఒకానొక గ్రహయోగ స్థితిలో దినక్షయ కాలాలలో సూర్య చంద్ర గ్రహణ సమయాలలో శ్రవణ నక్షత్రంలో ఉన్న ద్వాదశి తిథి రోజున శుక్లపక్ష తదియలో కార్తీక శుక్ల నవమి నాడు హేమంత శిశిరాలలో హేమంత ఋతువు శిశిర ఋతువు అంటే మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం, పాల్గొన మాసం 4 అష్టకళల్లో అంటే శ్రాద్ధ వేదాల్లో మాఘ శుక్ల సప్తమి నాడు ఆయా మాసాల పేర్లు గల నక్షత్రాలతో కూడిన పౌర్ణమి దినాలలో ద్వాదశితో కూడిన ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, శ్రవణ, అనురాధ నక్షత్రాలతో ఆ సమయంలో ఆ ఉత్తరత్రయంతో కూడిన ఏకాదశుల్లోనూ జన్మ నక్షత్రం కలిగిన దినాల్లోనూ ఇంకా పుణ్యకాలాలలో తల్లికి, తండ్రికి, బంధుజనులకు శ్రాద్ధ కర్మలు, జప హోమ స్నాన వ్రతాలు, దేవతలకు బ్రాహ్మణులకు పూజలు సంతర్పణలు చేయాలి. భార్యకు శ్రీమంతాది కర్మలు, సంతానానికి జాత కర్మాది విధులు, తనకు యజ్ఞ దీక్షాధికాలు, మరణించిన వారికి దహనాది క్రియలు, చనిపోయిన తిథిలో ఏడాదికి జరపాల్సిన శ్రాద్ధాన్ని జరిపించాలి అని గృహస్థు యొక్క ధర్మాలను చెప్తున్నారు నారద మహర్షి. వినుమే దేశములందయా గుణతపో విద్యాన్వితంబైన విప్రనికాయంబు వసించు నే స్థలములన్ భాగీరథి ముఖ్య వాహినులుండున్ హరిపూజలెయ్యడల భూయిష్ట ప్రకారంబులన్ ధనరున్ భూవర అట్టి చోటుల దగున్ ధర్మంబులన్ చేయగన్. ఓ రాజా, ఏ పుణ్య ప్రదేశాలలో దయాగుణంతో, తపస్సుతో, పాండిత్యంతో కూడిన బ్రాహ్మణ సమూహం నివసిస్తుందో, ఏ ప్రదేశాలలో గంగానది వంటి పవిత్ర ప్రవాహాలుంటాయో, విష్ణు పూజలు ఎక్కడ ఎక్కువ శ్రద్ధాభక్తులతో జరుగుతాయో అలాంటి చోట ధర్మ కార్యాలు చేయడం తగిన పని అని హరి ఎందు జగములుండును హరి రూపము సాధు పాత్రమందుండు శివంకరమగు పాత్రము కలిగిన నరయగనది పుణ్యదేశ మనక చరిత్ర. ఓ పావన చరిత్ర, విష్ణువునందు సమస్త లోకాలు ఉంటాయి. శ్రీహరి సాధు సజ్జనంలో ఉంటాడు. సాధు సత్తములు నివసించే ప్రదేశం ఉత్తమమైన తీర్థక్షేత్రంగా భావించాలి. ఇంకా చెప్తున్నారు నారద మహర్షి, కురుక్షేత్రము, గయాసురుని శిరస్సు పడిన చోటు, ప్రయాగ, పులహాశ్రమం, నైమిసాశ్రమం, ఫల్గుణి నదీ తీరం, సేతు రామేశ్వరం, ప్రభాస తీర్థం, కుశస్థలి, కాశీ, మధురాపురి, పంపా బిందు సరోవర ప్రాంతాలు, నరనారాయణాశ్రమం, సీతారామాశ్రమం, మహేంద్ర మలయ పర్వతాలు మొదలైన కుల పర్వతాలు, విష్ణు ప్రతిమలు పూజింపబడే ప్రదేశాలు, హరిసేవ చేసే భాగవతోత్తములు నివసించే పుణ్యక్షేత్రాలు, ఇవన్నీ కూడా ఈ పుణ్యక్షేత్రాలను శుభాన్ని కోరే మానవుడు సేవించాలి. భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశంబులందు నరుడు సేయునట్టి ధర్మ మల్పమైన నది సహస్ర గుణాధిక ఫలము నెచ్చు హరి కృపావశమున. ఓ రాజుల్లో శ్రేష్ఠుడా, ఇలాంటి పుణ్య స్థలాలలో నరుడు చేసే ధర్మ కార్యాల ఫలం స్వల్పమైనా సరే ఆ విష్ణుదేవుని కృపా విశేషం వల్ల 1000 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది అని నారద మహర్షి ఇంకా చెప్తున్నారు. విను, కదిలేది కదలంది అంతా కూడా ప్రపంచం అంతా ఆ శ్రీ మహావిష్ణుమయం కనుక ఉత్తమమైన దాన్ని నిర్ణయించే నిపుణత్వం గల విద్వాంసులు నారాయణుడే ఉత్తమ ధర్మనిధి అని అంటారు. దేవర్షులు బ్రహ్మపుత్రులైన సనకాది మునులు ఉండగా నువ్వు చేసే రాజస యాగంలో మొదటి సత్కారం అందుకోవడానికి అగ్రపూజకు ఆ కృష్ణుణ్ణి అందరూ, కృష్ణ భగవాను అందరూ అంగీకరించారు. లెక్కలేని జంతువుల సమూహంతో నిండి ఉన్న బ్రహ్మాండమైన చెట్టుకు నారాయణుడు మూలం, ఉత్పత్తి కారణం. ఆ కారణం వల్ల నారాయణుణ్ణి సంతృప్తి పరచడం సకల ప్రాణులను సంతృప్తి పరచడం అని గ్రహించు. మునులు, మానవులు, జంతువులు, పక్షులు, దేవతల శరీరాలకు పురములు అని పేరు. వీనిలో న్యూన అధిక, తక్కువ ఎక్కువ భేదాలతో జీవాత్మ స్వరూపంతో
భగవంతుడైన శ్రీహరి ఉండడం వల్ల పురమున ఉన్నవాడు కాబట్టి పురుషుడు అని ప్రసిద్ధి పొందాడు. అందులో పశుపక్షాదుల కన్నా పురుషుల్లో గొప్పతనం ఉన్నందువల్ల పురుషుడు యోగ్యుడు. పురుషులలో శ్రీహరి అంశమైన వేదాన్ని ధరిస్తూ వేదాన్ని నేర్చి నిత్య తృప్తి అధ్యయనం తపస్సుల చేత గొప్పవాడైన బ్రాహ్మణుడు యోగ్యుడు. బ్రాహ్మణులలో ఆత్మజ్ఞానం చేత పరిపూర్ణమైన యోగి, మనస్సు నియంత్రించేవాడు అధిక యోగ్యుడు అని చెప్తారు. పరస్పర యోగ్యతను సహించని మానవులకు త్రేతాయుగంలో పూజ కొరకు విష్ణు ప్రతిమలు ఏర్పడ్డాయి. కొంతమంది విగ్రహాలను పూజిస్తారు. యోగ్యులైన పురుషులను ద్వేషించే వారికి అలాంటి విగ్రహారాధన ఫలప్రదం కాదు. పరిపక్వం కాని బుద్ధి గల వాళ్ళకి విగ్రహారాధన పురుషార్థాలను ధర్మార్థ కామాలను కూడా ఇస్తుంది. అఖిల లోకములకు హరి దైవతము చూడ హరికి దైవతము ధరాధినాథ పద పరాగలేశ పంక్తి చే త్రైలోక్య పావనంబు సేయు బ్రాహ్మణుండు. ఓ రాజా, విచారించగా సమస్త లోకాలకు ఆ శ్రీ మహావిష్ణువే దైవము. ఆ విష్ణువేకు దైవం 3 వేదాలను చదివినవాడు, సర్వ ప్రాణుల్లోనూ అచ్యుతుణ్ణి దర్శించేవాడు, ముల్లోకాలను తన పాదధూళితో పవిత్రం చేసేవాడు అయిన బ్రాహ్మణుడు ఆ పరమాత్మ కూడా దైవం. అలాంటి బ్రాహ్మణులలో కర్మలను ఆచరించేవాళ్ళు, తపస్సు నిష్టగా చేసేవాళ్ళు, వేద శాస్త్ర నిరతులు, జ్ఞాన సంబంధులై కొంతమంది ప్రకాశిస్తారు. వారిలో జ్ఞాన సంపద కలవానికి అమిత ఫలాన్ని ఆశించే గృహస్థుడు తన పితృజనులను ఉద్దేశించి కవ్యం అంటే వాళ్ళకి ఇచ్చే అన్నం, పితృదేవతలకు కోసం హవిస్సులను సమర్పించడం ముఖ్యం. పితృదేవతలకేమో కవ్యం ఇవ్వాలి, దేవతల కోసం హవిస్సులను సమర్పించాలి. దేవతా సంబంధమైన కార్యానికి 2 లేదా ఒకళ్ళకైనా, పితృకార్యానికి 3 లేదా ఒకళ్ళకైనా భోజనం పెట్టాలి. బ్రాహ్మణుడికి సంతోషంగా సంతర్పణ జరిగితే ధనవంతుడైన అధికంగా శ్రాద్ధ విధి చేయాల్సిన అవసరం ఉండదు. దేశ కాలానుసారం లభించే కందమూల ఫలాదులతో హరికి నైవేద్యంగా సమర్పించి శాస్త్రోక్తంగా శ్రద్ధతో పాత్రలో పెట్టిన అన్నం కోరిన దారిని ఇచ్చే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ధర్మతత్వాన్ని తెలిసిన వాడు శ్రాద్ధ కర్మల్లో మాంసాన్ని ఇవ్వడు, తాను తినడు. అలా ప్రవర్తించాలి. కందమూలాలను ఇవ్వడం వల్ల కలిగే ఫలం జంతు హింస వల్ల రాదు. ప్రాణిహింస చేయకుండా వర్తించడం కన్నా మంచి ధర్మం లేదు. యాగ విధి తెలిసిన నేర్పర్లు కోరిక లేని వారే బాహ్యమైన కర్మలు చేయక బ్రహ్మజ్ఞానం అనే అగ్నిలో కర్మమయమైన యజ్ఞాలు చేస్తారు. పశువుల బొరిగొని మఖములు విషదములుగా చేయు బుధుని వీక్షించి తమున్ విశసనము చేయునోయని క్రసిమన్ బెగడుందు భూత గణము నరేంద్ర. ఓ రాజా, పశువులను వధించి యజ్ఞాలు ప్రకాశవంతంగా చేసే పండితులను చూసి జంతుజాలం అంతా కూడా తమను కూడా చంపుతాడు అని కుంగిపోయి భయపడడం జరుగుతుంది. కాబట్టి ధర్మం తెలిసిన వాడు ఎవరైనా సరే దైవవశాత్తు లభించిన కంద మూలాలతో నిత్యము చేసే పనులు చేయాలి. స్వధర్మానికి నష్టం కలిగించే ధర్మం, పరధర్మం చేత ప్రేరేపించబడిన ధర్మం, అభాస ధర్మం, పాషండ ధర్మం, కపట ధర్మం లాంటివి ధర్మతత్వం తెలిసిన వాడు చేయకూడదు. ప్రకృతి సిద్ధమైన ధర్మం పాపాలను పోగొట్టే సామర్థ్యం కలిది. ధనం లేనివాడు ధర్మం కొరకు యాత్ర చేయడానికైనా ధనాన్ని కోరకూడదు. బతుకు తెరువు కోసం అటు ఇటు తిరక్క, దైన్యం లేక అజగర వృత్తితో ఆత్మారాముణ్ణి ఆరాధిస్తూ నిష్కాముడై బతకాలి. అలాంటి సుగుణశాలి పొందే గొప్ప సుఖం కామభోగాలు కలిగి 10 దిక్కులకు పరిగెత్తేవాడికి ఉండదు. కాళ్ళకు చెప్పులున్న వాడికి రాళ్ళు ముళ్ళు మొదలైన వాటి వల్ల భయం ఉండదు కదా. నడక అలవాటైన విధంగా కోరికల నుండి మరలిన వానికి ఏ కాలమైన క్షేమాన్ని కలిగించేదే. జననేంద్రియ రసనేంద్రియాల సుఖానికి దీనత్వం పొందిన పురుషుడు ఇంటి కావలి కుక్కలాగా తిరుగుతాడు, సంతృప్తి లేక చెడిపోతాడు. సంతోషం లేని బ్రాహ్మణుని విద్య, తపస్సు, ఐశ్వర్యం, కీర్తి ప్రయోజనం లేనివి. ఇంద్రియాలకు వశమైతే జ్ఞానం నశిస్తుంది.
సమస్త భూలోక సౌఖ్యాలు అనుభవించి దిగ్విజయాలు చేసిన ఆకలి దప్పుల వల్ల కామాన్ని, హింస వల్ల క్రోధాన్ని అంతమొందించడం దుర్లభం. సంకల్ప వర్జనంతో కామాన్ని, కామవర్జనంతో క్రోధాన్ని, నిత్య అనిత్య వస్తు వివేకం వల్ల లోభాన్ని, జీవేశ్వర్ల ఏకత్వ భావంతో భయాన్ని, ఆత్మ పరమాత్మ వివేకంతో శోకమోహాలను, సాధు సాంగత్యంతో డాంబికత్వాన్ని, మితభాషణంతో నియమ బాధను, శరీర వంచ లేకపోవడంతో హింసను, మేలు చేయటం వల్ల ప్రాణుల దుఃఖాన్ని, నియమధారణ వల్ల దైవప్రాప్త దుఃఖాన్ని, ప్రాణాయామం మొదలైన వాటి వల్ల కామ వికారాన్ని, సాత్విక ఆహారంతో నిద్రను, సత్వగుణంతో రజస్తమో గుణాలను, ఓర్పుతో బలోద్రేకాన్ని, పెద్దలను సేవించే లక్షణం కలిగిన వాడు వీటన్నిటిని కూడా తన శీల సంపదతో జయించగలడు అని నారద మహర్షి చెప్తున్నాడు. హరి మహిమ తనకు చెప్పిన గురువున్నరుడనుచు తలచి కుంఠిత భక్తిందిరుకు పురుషు శ్రమ మెల్లను గరి శౌచము క్రియ నిరర్ధకంబగునదిపా. ఓ మహారాజా, తనకు విష్ణువు మహిమ చెప్పిన గురువును సామాన్య మానవుడని భావించి ఆయన ఎడ భక్తి సన్నగిల్లి మరో గురువు కోసం తిరిగే పురుషుని ప్రయత్నం అంతా ఏనుగు నీళ్లతో ఎంత స్నానం చేసినా ఒడ్డుకు రాగానే మళ్ళా తొండంతో బురద దుమ్మును ఒంటిపై చల్లుకున్నట్టు వ్యర్థం అయిపోతుంది. ఈ వనజాత నేతృపరమేశు మహాత్ము ప్రధాన పురుషున్ దేవ శరణ్యు సజ్జన విధేయునంతు పురాణ యోగి సంసేవిత పాద పద్ము తమ చిత్తములన్ నరుడంచు లోకులిచ్చా విధి చూచుచుందుదురు సన్మతి లేక నరేంద్ర చంద్రమా. ఓ రాజశ్రేష్ఠుడా, తామరల వంటి కన్నులు గలవాణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాత్ముణ్ణి, పురుషోత్తముణ్ణి, దేవతలు శరణు కోరేవాడిని, సజ్జనులకు వశమడైన వాడిని, అంతము లేనివాడిని, పురాణ పురుషుడైన మహాయోగులచే సేవించబడిన పాద పద్మాలు గల ఆ శ్రీ మహావిష్ణువును లోకులు తమ మనస్సుల్లో సామాన్య మానవుడని సరైన వివేకం లేక తమ ఇష్టం వచ్చినట్టు భావిస్తారు. నారద మహర్షి ధర్మరాజుకు చెప్తున్నారు, ఓ ధర్మరాజా విను, 6 ఇంద్రియాలలో పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు ఒకదాని యందు ఆసక్తి కలవాళ్ళై కోరికలు తీర్చుకుంటూ మైనామని భావిస్తారు. ధారణ అంటే మనస్సును లక్ష్యం మీద నిలకడగా ఉంచడం, అభ్యాసం యోగానికి అలవాటు పడే నియమం, సమాధి మనస్సును లయం చేయడం, అలాంటి యోగ విధులను సాధించలేరు. కృషి అంటే దున్నడం, పైరేయడం మొదలైనవి సంసార సాధనలే కూడుగుడ్డ సంపాదించుకోవడం కానీ మోక్షాన్ని సాధించేవి కాదు. కుటుంబం, భార్య, సంతానం, మిత్రులు, బంధువులు ఈ సాంగత్యంతో మనస్సు వికలం అవుతుంది. మనస్సుని జయించే ప్రయత్నంతో సన్యాసం తీసుకొని బంధాలు వదిలి మితంగా భిక్షాన్నం తింటూ నిర్మలమైన ఏకాంత సమ ప్రదేశంలో ఒక చోట కూర్చుని దృఢ ప్రయత్నంతో ఓంకారాన్ని జపిస్తూ రేచక, పూరక, కుంభకాదులతో ప్రాణాయామం చేస్తూ ప్రాణాపానాలు నిరోధించి కోరికలతో కల్మషమైన మనస్సులో భ్రమపడ్డం మానుకొని కోరికలు వదిలిపెట్టేసి ఏకాగ్రత సాధించే వరకు నాసికాగ్రం పైన దృష్టిని నిలిపి చూస్తూ ఆ విధంగా చిత్తవృత్తి నిరోధం చేసేవాడి మనస్సు కట్టెలు లేని అగ్నిలాగా శాంతిస్తుంది. కోరికల చేత వేధించబడక ప్రశాంత భావన కలిగిన మనస్సు భవనంలో కలిసిపోయి తిరిగి విషయ వాంఛల మీదకి వెళ్ళదు. ఇది భగవద్గీతలో పరమాత్మ కూడా 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో చెప్తారు అని చెప్పి నారద మహర్షి చెప్తున్నాడు. ధరణి దేవుడు సన్యసించి యతి అయి ధర్మార్థ కామంబులన్ పరివర్జించి పునర్విలంబమున తత్ప్రారంభి అవునేని లోభరతింగ్రక్కిన కూడు మంచిదనుచున్ భక్షించి జీవించు దుర్నరు చందంబున హాస్య జీవనుడగున్ నానా ప్రకారంబులన్. బ్రాహ్మణుడు సన్యసించి యోగి ధర్మార్థ కామాలను వదిలిపెట్టేసి మళ్ళా కొంతకాలానికి
మళ్ళా వదిలిన కర్మబంధాల్లో తగులుకుంటే అప్పుడు లోభగుణం చేత కక్కిన కూడు మంచిదని తిని బతికే మానవుడి చందాన నలుగురిలో నానా విధాల నవ్వులు పాలవుతాడు. కర్మ ఆరంభమే కష్టాలకు మూలం అవుతుంది. మలము నగరిమెయ్యును బడు క్రియ నిలబడును కలాత్మగాదు హేయం బనుచున్ తలతురు తస్గ్నులు ప్రొగుడుదు పొగడుదు రలసత నొడలాత్మయనుతో నగ్నులేస. ఓ రాజేంద్ర, మలంలో క్రిమి పడిన విధంగా దేహాన్ని నేల మీద పడిపోతుంది. పడే దేహమే కానీ ఆత్మ కాదు. తత్వం తెలిసిన వాళ్ళు ఇది తెలుసుకొని ఇది శరీరాన్ని పారవేయదగిన తుచ్చమైన వస్తువు అని భావిస్తారు. తత్వం తెలియని వాడు బుద్ధి మందగించడం వల్ల శరీరమే ఆత్మ, అదే నిత్యమైంది అని పొగుడుకుంటూ ఉంటారు. వ్రతము మానదగదు వడుగు గుర్రనికిని క్రియలు మానదగదు గృహగతునికి తపసి కూరనుండదగదు సన్యాసికి ధరుని తోడి పొత్తు తగదు. బ్రహ్మచారి తన ఆశ్రమ విధికి తగిన ఆచారం వ్రతాన్ని విడవకూడదు. గృహస్థ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ప్రతిదినం చేసే పనులు మానకూడదు. వానప్రస్థుడై తపస్సు చేయగోరేవాడు జనపదంలో నివసించకూడదు. అలాగే సర్వసంగ పరిత్యాగికి స్త్రీ సాంగత్యం పనికిరాదు. రథము మేనెల్ల సారథి బుద్ధి ఇంద్రియ గణము గుర్రములు పగ్గములు మనము ప్రాణాది దశ విధ పవనంబులిరుసు ధర్మాధర్మగతులు రథాంగ కములు బహుళ తరంబైన బంధంబు చిత్తంబు శబ్దాది కములు సంచార భూము లభిమాన సంయుతుండైన జీవుడు రతి ఘనతర ప్రణవంబు కార్ముకంబు శుద్ధ జీవుండు బాణంబు శుభదమైన బ్రహ్మ మంచిత లక్ష్యంబు పరులు రాగా భయమద్వేష శోక లోభము ప్రమోహ మాన మత్సర ముఖములు మానవేంద్ర. ఓ రాజా, శరీరం అనేది ఒక రథం లాంటిది. ఆ రథాన్ని నడిపే సారథి బుద్ధి, ఇంద్రియ సమూహం గుర్రాలు, మనస్సు పగ్గం, ప్రాణాలైన 10 వాయువులు ఆ బండి ఇరుసు, ధర్మ అధర్మ వర్తనాలు బండికుండే చక్రాలు, చిత్తం పెద్ద మోకు ముడి, శబ్ద స్పర్శ రూపాధికాలు రథం తిరిగే ప్రదేశాలు, నేను నాది అనే అహంకారంతో కూడిన జీవుడు రథంలో ఉండే పురుషుడు, మహనీయమైన ఓంకారం విల్లు, నిర్మలుడైన జీవాత్మ బాణం, శుభాన్ని చేకూర్చే బ్రహ్మము తగిన లక్ష్యం, రాగద్వేషాలు లోభ మోహ మద మాత్సర్యాదులు బద్ధ శత్రువులు అని ఈ 10 వాయువులు ఏమిటి అనంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అనేవి 10 వాయువులు అని. ఇలాగా ఈ విధంగా మానవ శరీర రూపమైన రథాన్ని తన వశంలో ఉంచుకోవాలి. ఉత్తములైన విష్ణు భక్తుల పాదపద్మాలను సేవించడం వల్ల పదనెక్కిన విజ్ఞానం అనే కత్తిని ధరించి శ్రీమన్నారాయణ్ణి దయగల చూపుల బలం చేత రాగద్వేషాది శత్రువులను సంహరించాలి. ఓంకారం అనే విల్లునందు నిర్మలుడైన జీవుడనే బాణాన్ని ఎక్కుపెట్టి బ్రహ్మం అనే లక్ష్యం మీద గురి పెట్టాలి. అహంకార రథంలోని జీవుడు ఆ నడిపే ప్రయత్నం మాని సహజమైన బ్రహ్మానందంలో ఉండాలి. అటువంటి భాగ్యం దొరకనప్పుడు బయటకు పరిగెత్తే ఇంద్రియాలనే గుర్రాల బుద్ధి అనే సారథితో సహా రథాన్ని అహంకారం గల జీవుడనే రథికుడు రథంలో ఉన్నవాడు ప్రముత్తాన్ని చేసి అతన్ని కర్మ మార్గంలో నడిపించి విషయాలనే శత్రువుల మధ్యలో ఈ ఇంద్రియాలు పడేస్తాయి. విషయ శత్రులెల్ల విక్రాంతి తోడ సారథి సమేతుడైన రథికు బట్టి యుగ్ర తిమిర మృత్యుయుతమగు సంసార కూప మధ్యమందు కూల్తురధిప. ఓ ధర్మరాజ, విషయ వాసనలు అనే శత్రువులు పరాక్రమంతో విజృంభించి సారథి సహితుడైన అంటే బుద్ధితో కూడా రథికుణ్ణి పట్టి భయంకరమైన చీకటి అనే మృత్యువుతో కూడిన సంసారం అనే నూతిలో తోసివారేస్తారు. ఓ ధర్మరాజ విను, వేదంలో చెప్పబడ్డ కర్మం ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అని 2 విధాలు. ప్రవృత్తి మార్గం వల్ల పునర్జన్మలు కలుగుతుంటాయి, నివృత్తి మార్గం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ప్రవృత్తి కర్మల్లో ఇష్టము పూర్తము అని 2 మార్గాలు ఉన్నాయి. అందులో హింస ద్రవ్య రూప కామ్య రూపాలైన
అమావాస్య పౌర్ణములందు చేసే యజ్ఞాలు, పశుయాగం, వైశ్వదేవం, పాకయజ్ఞం, బలిహరణం మొదలైన యాగ సంబంధాలు, ఇష్టములు, దేవాలయ నిర్మాణం, వనాలు పెంచడం, బావులు చెరువులు తవ్వించడం మొదలైన పూర్తములనే పేరు గలవి. ప్రవృత్తి కర్మల్లో దేహం వదిలి వేరే దేహం ధరించబోయే ముందు జీవుని హృదయ అగ్రభాగంలో ప్రకాశించే వానితో ఇంద్రియాలు కూడి సూక్ష్మ దేహం ధరించి ధూమ మార్గంలో, పొగ మార్గంలో, దక్షిణాయనం కృష్ణపక్షంలోని చీకటి రాత్రి అమావాస్య వల్ల చంద్రమండలం చేరి పుణ్యఫలం పూర్తి కాగానే సుఖాల అంతంతో దేహం విలీనమై వర్షపు నీటి ద్వారా క్రమంగా ఓషధులు, లతలు, అన్నము, శుక్లము అనే రూపాలు ప్రాప్తించి భూమిపైన జన్మిస్తాడు. ఇది మళ్ళీ జన్మించడం అనే పితృదేవతల మార్గం. ఇది ప్రవృత్తి మార్గం. ఇంకా నివృత్తి మార్గంలో ఉన్నవాడు వివేకంతో ప్రకాశించే ఇంద్రియాలలో కర్మ యజ్ఞాలతో యాగం చేసి ఇంద్రియాలను సంకల్ప రూపమైన మనస్సులోను, నానా వికారాలతో కూడిన మనస్సును వాక్కులోను, విద్య చేత సంస్కరించబడిన వాక్కును అక్షరమాల్లోను, వర్ణ సముదాయాన్ని అకార ఉకారం అకారాలతో చేరిన ఓంకారంలోను, ఓంకారాన్ని బిందువులోను, బిందువును నాదంలోను, నాదాన్ని ప్రాణంలోను, ప్రాణాన్ని బ్రహ్మంలోను లయింపజేయాలి. దేవతల మార్గమైన ఉత్తరాయణ శుక్లపక్షం పగలు దినపూర్వ భాగం పౌర్ణమి, అన్ని కళలు కలిగిన రాకా పూర్ణిమలో సూర్య మార్గం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. పుణ్యఫలం తీరిన తర్వాత స్థూలకారుడైన విశ్వరూపుడై సూక్ష్మాంశాల్లో లయించి సూక్ష్మోపాధి కల తేజస్సు అవుతాడు. సూక్ష్మ పదార్థాన్ని కారణంలో పొందించి కారణ ఉపాధి గల సమర్థుడై కారణాన్ని సాక్షి స్వరూపంలో లయింపచేసి ఆత్మస్వరూపుడై సూక్ష్మ రూపంలో విలీనమై పరిశుద్ధాత్ముడై యోగి మోక్షాన్ని పొందుతాడు. అమర నిర్మితంబుల యొప్పు పితృదేవ శరణులెవ్వడెరుగు శాస్త్ర దృష్టి నట్టివాడు దేహి అయి మోహమున నొంద గతి సయించు బుద్ధి నవతి అవని నాథ. ఓ ధరణినాథ, దేవతల చేత కల్పించబడి ఒప్పితమైన పితృదేవ మార్గాలను అంటే ప్రవృత్తి నివృత్తి మార్గాలను శాస్త్ర విధితో ఎవరు తెలుసుకుంటాడో అలాంటి వాడు శరీరాన్ని ధరించి కూడా యుక్తాయుక్త వివేకం ఉదయించినందువల్ల మోహాన్ని పొందడు. ఓ ధర్మరాజా విను, శరీరం మొదలైన వాటికి ఉత్పత్తి కారణం వల్ల, ఆరంభంలో కాల పరిమితి నిర్ణయం వల్ల చివర్లో పుడుతూ బాహ్య ప్రపంచంలో అనుభవించదగినవాడు, అంతరంగంలో అనుభవించేవాడు, ఇతరమైన దానిలో ఇతరము కానిది, తెలివి మూలాన తెలియదగినది, వాక్కుచే మాట్లాడదగింది, వెలుగు లేని చోట వెలుతురునైనా ఆ పరమాత్మ వస్తువు కంటే వేరొకటి లేదు. అద్దంలో కనిపించే నీడ రూపాన్ని బట్టి అద్దానికంటే నీడ అన్యము అని భావించినట్లు ఇంద్రియ వికారం అంతా వస్తుభావంతో వేరుగా భావించబడుతుంది. కానీ సత్యం కాదు. దేహము మొదలైనవన్నీ అసత్యాలు. దేహాదులకు కారణాలైన భూమి, నీరు మొదలైనవన్నీ అసత్యాలను రూఢైంది. అజ్ఞానం వల్ల పరమాత్మ ఎంతవరకు వికల్పం అనిపిస్తాడో అంతవరకు భ్రమ ఉన్నట్లే. అజ్ఞానం తొలగగానే అంతా మిథ్య అయి శాస్త్ర విధి నిషేధాలు అన్ని పోయి కళ్ళలో నుంచి మేల్కొన్నట్లు అవుతుంది. భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అని మూడు ఉన్నాయి. అందులో వస్త్రంలోని దారంలాగా కార్యకారణాలలో వస్తువు ఒకటే అని తెలిసి ఏకత్వ భావంతో భేదం లేదు అని నిశ్చయించడం భావాద్వైతం. మనస్సుచే వాక్కుచే శరీరం చేసే కర్మలన్నీ ఫలముల తారతమ్యం ఎంచక పరబ్రహ్మకు అర్పించడం క్రియాద్వైతం. కొడుకులు, మిత్రులు, భార్య మొదలైన జీవులకు తనకు దేహానికి లోపల పంచభూతాత్మకత్వంతో అనుభవించేవాడు ఒకడే అనే పరమార్థ లక్షణంతో కోరికలు, ద్రవ్యము ఇవి ఒకటే అని భావించడం ద్రవ్యాద్వైతం. నైపుణ్యంతో బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకొని భావ, క్రియ, ద్రవ్యాద్వైతాలు మూడింటిని వస్తుతత్వం వివిధమనే భావం కలిగి పుణ్యపాప కర్మల వేరు, తన పర అనే భావన ఇవన్నీ కళలు మాత్రమే అని భావించే ముని ఆత్మతత్వానుసంధానం చేసేవాడు ఈ భేదాలన్నీ వదులుకోవాలి.
వాదములు వేయు నేటికి వేదోక్త విధించరించు విభుసుడు గృహమందాదరమున నారాయణ పాదంబులు గొలిచి ముక్తి పదమునకెంగున్. ఇంకా ఎందుకు ఇవన్నీ మాటలు, ఎందుకు వేయి వాదాలు ఎందుకు? వేద ప్రకారంగా నడుచుకునే పండితుడు ఇంటిలో ఉన్న మన్ననతో విష్ణు పాదాలు సేవించి ముక్తిని పొందుతాడు. భూపాలోత్తమ మీరు భక్తి గరిమ స్ఫూర్తిన్ సరోజేక్షణ శ్రీ పాదాంబుజ యుగ్మమున్ నియతులై సేవించి కాదే మహోగ్రాపత్ సంఘములోన జిక్కక సమస్త శాంత నిర్జేతలై ఏ పారంగమఖంబు చేసితిరి దేవేంద్ర ప్రభావంబునన్. ఓ రాజుల్లో ఉత్తమమైన వాడా, మీరు పాండవులందరూ భక్తి గౌరవాలతో ఆ సరోజేక్షుడైన ఆ శ్రీకృష్ణుని పాదపద్మాలను నియమంతో సేవించే కదా భయంకరమైన ఆపదల సమూహంలో చిక్కుపోకోకుండా అన్ని దిక్కుల్లో గెలుపు సాధించి అతిశయంగా దేవేంద్ర వైభవంతో రాజసూయ యాగం చేశారు అని నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓ ధర్మనందన, నా పూర్వజన్మ వృత్తాంతం వినిపిస్తాను, విను. గడిచిపోయిన మహాకల్పంలో గంధర్వులలో ఉపబర్హండు అనే పేరు గల గంధర్వుడిని నేను. సౌందర్యం, మాధుర్యం, గాంభీర్యం మొదలైన గుణాలచే స్త్రీలకు ఇష్టడునై విహరించేవాణ్ణి. లోకాలను నిర్మించే సృష్టికర్తలైన ప్రజాపతులు దేవసత్రము అనే పేరు గల యాగాన్ని చేసే సమయంలో నారాయణుని కథలు పాడడానికి అప్సరసలను గంధర్వులను ఆహ్వానించారు. క్రతువులోనికేను గంధర్వ గణముతో గలిసిపోయి విష్ణు గాథలతట కొన్ని పాడి సతుల గూడి మోహితుడనై తలగి చనినంత ధరణినాథ. ఓ ధరణినాథ, గంధర్వ గణంతో కలిసి నేను క్రతువు జరుగుతున్న చోటికి వెళ్ళాను. విష్ణు గాథలను అక్కడ కొన్ని గానం చేశాను. అక్కడ స్త్రీలను కలిసి మోహపడి కర్తవ్యాన్ని మర్చిపోయాను. తర్వాత అక్కడి నుంచి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. వారి జగంధుల పొత్తున వారింగై కొనక తలగి వారి వచ్చిన బుద్ధిన్ వారికి శాపమిచ్చిరి వారింపగరాని రోషవశముననతిప. రాజా, ఆ అప్సరసల మోహంలో పడిపోయి ఆ సృష్టికర్తల అనుజ్ఞను లెక్క చేయక తొలగి వచ్చేసాను నేను. నా ఆలోచన వారికి తెలిసి పట్టరాని కోపంతో నన్ను శపించారు. పంకజాక్షునిచట బాడక కామిని గణము గూడి చెనిన కల్మషమున దగ్ధ కాంతి వగుతు ధరణి తలంబున శూద్ర జాతి సతికి సుతుడ వగుము. ఈ మహాకృతువులో మహావిష్ణువుని గురించి పాడకుండా స్త్రీ జనంతో కలిసి వెళ్లిపోయిన పాపకార్యం వల్ల కాంతిహీనుడినై భూమి మీద శూద్ర జాతి స్త్రీకి పుత్రుడిగా జన్మించాను నేను అని ఈ విధంగా విశ్వాన్ని సృష్టించే బ్రహ్మలు తెప్పించగా ఒక బ్రాహ్మణ దాసికి కొడుగ్గా పుట్టి బ్రహ్మ విద్యాధరులైన పెద్దలకు సేవ చేసిన మహిమ కారణాన ఈ మహాకల్పంలో బ్రహ్మ మానస పుత్రుడిగా పుట్టాను. కౌశలమున మోక్ష గతికి గృహస్థుడే ధర్మమాచరించి తగిలిపోవు నట్టి ధర్మమెల్ల నతి విషదంబుగా బలుకబడియ నీకు భవ్య చరిత. ఓ శుభచరిత, గృహస్థుడు నేర్పుతో ఏ ధర్మాన్ని ఆచరించి మోక్షపదం పొందుతాడో అలాంటి ధర్మమంతా పూర్తిగా వివరంగా నేను నీకు చెప్పాను. అఖిలాధారుడ జాతి దుర్లభుడు బ్రహ్మంబైన విష్ణుండు నీ మఖమందర్చితుడై నివాసగతుడై మర్త్యాకృతిన్ సేవ్యుడై సఖియై చారకుడై మనోదయితుడై సంబంధి అయి మంత్రి అయి సుఖదుండయ్యే భవన్ మహామహిమ దాజోజంబు ధాత్రీశ్వర. ఓ మహారాజా, సమస్తమునకు ఆధారమైన వాడు, బ్రహ్మాదులకైనా లభించని వాడు, పరబ్రహ్మ స్వరూపమైన ఆ శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో నీ యాగ సందర్భంలో పూజించబడి నీ ఇంట కొలువై సేవలు అందుకొని స్నేహితుడై సలహాలిచ్చే మంత్రి ఇహపర సుఖాలను ఇచ్చేవాడయ్యాడు. నీ గొప్పతనం అద్భుతం కదా అని ఈ విధంగా నారదుడు చెప్పిన విషయాన్నంతా విని ధర్మరాజు ప్రేమతో మైమరచి శ్రీకృష్ణుడిని పూజించాడు. శ్రీకృష్ణుని చేత ధర్మరాజు చేత పూజించబడి నారద మహర్షి కూడా ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు అని యోగులలో శ్రేష్ఠుడైన సుఖ మహర్షి పాండవుల మనుమడైన
పరీక్షన్ మహారాజుకు చెప్పగా అలా చెప్పినట్లుగా సూత మహర్షి సౌనకాది మహాములకు నైమిసారణ్యంలో చెప్పాడు. ఈ సప్తమ స్కంధం పూర్తయింది. పోతనామాత్యులు ప్రతిసారి స్కంధం చివర ఆ పరమాత్మను స్తుతిస్తారు. అలాగే ఇక్కడ కూడా పరమాత్మను స్తుతిస్తున్నారు. రాజీవ సదృశలోచన రాజీవ భవాది దేవ రాజ వినుత విభ్రాజిత కీర్తిలతావృత రాజీవ భవాండ భాండ రఘుకుల తిలక. పోతనామత్యుడు శ్రీరామచంద్రమూర్తిని ఇలా స్తుతిస్తున్నారు. రఘువంశానికి వన్న తెచ్చిన వాడా శ్రీరామచంద్ర, తామర రేకుల్లాంటి కన్నులున్నవాడా, కమలభవుడైన బ్రహ్మ మొదలైన దేవతల సమూహం చేత పొగడబడే చరిత్ర కలవాడా, ప్రకాశించే కీర్తిలతలతో అల్లుకొన్న బ్రహ్మాండ భాండం కలవాడా, నీకు ప్రణామములు. ధరణి దుహృతురంత ధర్మ మార్గానుగంత నిరుపమ నయకాంత నిర్జరారాతిహంత గురుభుత సుఖకర్త కుంభిని చక్రభర్త సురభయ పరిహర్త సూరి చేతో విహర్త. భూమాత కుమార్తె అయిన సీతకు వల్లభుడైన ఓ దేవ, ధర్మ మార్గాన్ని అనుసరించే ఓ ప్రభు, సాటి లేని నీతి మార్గాన నడిచిన ఆదర్శమూర్తి, దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించిన పరాక్రమశాలి, గురువులకు పండితులకు సుఖాన్ని కూర్చే జగన్నాయక, భూమండలానికి అధిపతి, దేవతల భయాన్ని పోగొట్టిన అభయ ప్రదాత, జ్ఞానుల చిత్తంలో విహరించేవాడా ఓ శ్రీరామచంద్ర, నీకు నమస్కారము అని ఈ మహాపురాణాన్ని పరమేశ్వర కరుణా కలిత కవిత విచిత్రుడు, కేసన మంత్రి గారి పుత్రుడు, సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు ఇదే రచించబడిన శ్రీమన్ మహాభాగవతం. ఈ మహాపురాణంలో ధర్మరాజుకు నారద మహర్షి చెప్పిన గాథలు వివరించబడ్డాయి. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతం, దితి హిరణ్యకశిపుల సంభాషణం, సుయజ్ఞోపాఖ్యానం, యమ సల్లాపం, బ్రహ్మ వల్ల వరాలు పొంది గర్వించిన హిరణ్యకశిపుడి చరిత్ర, ప్రహ్లాదుడి విద్యాభ్యాసం, ప్రహ్లాద హిరణ్యకశిపుల సంవాదం, ప్రహ్లాదుని మాటను నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో రావడం, ఆవిర్భవించడం, హిరణ్యకశిపు సంహారం, ప్రహ్లాదునకు నరసింహదేవుని వరప్రదానం, అఖిల దేవతాగణంతో ప్రహ్లాదుడి చేత స్తుతించబడి నరసింహస్వామి అంతర్ధానం అవడం, త్రిపురాసుర వృత్తాంతం, త్రిలోచండు త్రిపురాలను దహించడం, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ప్రహ్లాద అజగర సంవాదం, గృహస్థుడు మోక్షం పొందే మార్గం, నారదుని పూర్వజన్మ వృత్తాంతం అనే వివిధ కథల కదంబం ఈ సప్తమ స్కంధంలో ఉన్నది. ఈ సకల శుభప్రదమైన మహాభాగవత సప్తమ స్కంధం సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.